వెల్కమ్ టు జేపీ న్యూస్. పెద్ద అబ్బిపురం గ్రామంలో భూ వివాదం, ఇద్దరికి గాయాలు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పెద్ద అబ్బిపురం గ్రామంలో అన్నదమ్ముల మధ్య భూ వివాదం స్థానికులలో కలకలం రేపింది. అన్నదమ్ముల మధ్య భూ పంపకాల విషయంలో కొనసాగుతున్న వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో గొడ్డలి, కత్తి, కర్రలతో దాడి చేసినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ దాడిలో మధుసూదన్ రావుకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పెద్ద అబ్బిపురం గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. చాలా కాలంగా కొనసాగుతున్న భూమి తగాదాలే ఈ దాడికి కారణమని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నలుగురం గోసా నరసయ్య మా నాయన, నలుగురం కొడకలం, 4 ఎకరాలు పొలం ఉన్నది. నలుగురం చేసుకుంటా ఆయన పోతా 4 ఎకరాలు చూపించుకొని చేసుకుంటా ఉన్నాం. అది మొత్తం మాకు కావాలని తకరాలు పెట్టుకొని దాన్ని కోర్టులో వేసిండు. అది అట్లా జరిగిపోతూ ఉన్నది. మేము ఏరియా 4 ఎకరాలు కొనుక్కుంటే 2 ఎకరాలు తీసుకోండి, ఇది మొత్తం నేను తీసుకుంటాను అని చెప్పని అటం తిప్పుకున్నాడు. దాన్ని సరైన అనుకొని వాళ్ళన్నీ చేసుకుంటామంటారు. వాళ్ళు ఎక్కువ పోయి కోర్టులో వేసామని మమ్మల్ని రోజు పిలుస్తామంటారు, కోర్టు రోజు మంచి రోజు పిలుస్తామంటారు. దానికి పోయి వస్తుంటాడని చెప్పి మమ్మల్ని ఒరిగోసుకొనియకుండా పడి ఏమన్నా వదిలేస్తాను, మీరు మాకు అన్నీ మేము చెప్పినట్టు సాక్ష్యాలు చెప్పి మాకు సహకరిస్తే తప్ప మిమ్మల్ని అందరినీ చంపేస్తామని ఎమ్మిడిపడి ఆడ ఒరిగోసుకుని వాళ్ళని దరుకొని నన్ను మా కొడుకుని దరుకొని నేనే కోసుకుంటున్నది. నేను వచ్చి ఆడ నిలబడి ఉన్నాను. మా కొడుకు చిక్కకుండా బండి తీసుకొని పేడ అయిపోయి బయట తీసుకొని తర్వాత మా తమ్ముడు ఏంటంటే కోతం చేస్తే ఇక్కడ గలబాగా బండి కోత బండిని ఒకటి ఆపినని ఆడికి వచ్చి చూద్దామని వచ్చిండు. వచ్చాక కారిపొడి పొట్టం వేసి మొత్తాన్ని తీసుకొట్టి ఆ మన గొడ్డలతో నరికితే ఒక దెబ్బ తెగింది. మళ్ళీ దెబ్బ నరకపోయాలకు కర్రీ నిండిపోయింది. కర్రీ నిండిపోయిన కొట్టామని కత్తి ఆ కత్తి తీసుకొని పండి పట్టకాడనే ఘాట్లు నరికిండు. నాకు ఎందుకు అన్యాయంగా కొడతాను నేను కూడా కొరికోసింది. నన్ను చంపాలని అర్థమైతేనమ్మా నా కొడక నేను చంపుతాను కొట్టపోయి ఈ దేశంలో కేసు ఈ వాళ్ళ మీద కరెక్ట్ ఎదిగిపోయిన కరెక్ట్ కొట్టి నేను పడిపోయినా. ఒకేంటి రేసిండు ఆ మాట పడేక ఈ కారును చెయ్యి అంతా అందరి కట్టలు తీసుకొని ఇద్దరం అయ్యి బాగా ఇడిచిపెట్టారు అనాథముళ్ళు. అది గ్రామానికి పోలీసు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు పదాలు వేసిండ్రు. మేము అంబులెన్స్ ఇస్తే డిప్యూటీకి వచ్చినాము. జరిగింది. సంగయ్య కొడుకు మహేష్, సంగయ్య కొడుకు కార్తీక్, ముగ్గురు వచ్చి మమ్మల్ని దారుణంగా మీరు దండం పెట్టిన సార్ వద్దురే అంతా మీరే తీసుకోవాలి, పండింది కూడా మీరే కోసుకోవాలి అంటే ఒడ్లు ఆడ బీట్లో ఎత్తేసారు. మా ఒడ్డులో బండి ఉంది, నీ బండిని తగలబెట్టమంటవా ఎత్తా ఉన్న పాట బీట్లో ఎత్తేసారు. ఇంక వాడి పని చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంటికి తీసుకుంటుండో ఆ ఒడ్లో బీట్లో పారేసి ఇంకా మన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడే కేసు పెట్టుకుంటూ విసారించి తగు న్యాయం చేసి మా పంటలు కాపాడి మాకు పండు పొలం మీద రాచిపోతుంది. 1,00,000 ఖర్చు పెట్టినా 5 ఎకరాలు. వాళ్ళతో ఏనాడైనా మాకు బాగానే మమ్మల్ని ఏనాడైనా చంపుతామని వచ్చి కత్తులు తీసుకొని తిరుగుతూ ఉంటారు. మమ్మల్ని వాళ్ళ బారి నుండి కాపాడి మాకు న్యాయం కలిగించి ఆ ఉన్న పొలాలు మీరందరూ సమకూర్చి దాన్ని తగు న్యాయం చేసి మమ్మల్ని ఉండిస్తే తప్ప, లేకుంటే మాకు ఏనాడైనా బాగానే ఉండదు. అది